ఇప్పుడు నష్టపోయేది ఎవరంటే డెఫినెట్లీ చెప్పాలి అంటే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎవరైతే చిన్న చితక థియేటర్స్ పెట్టుకొని ఉంటారో వాళ్ళకే నష్టం అనేది క్లారిటీగా తెలుస్తుంది ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే. గతంలో డిమాండ్గా రిలీజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు రిక్వెస్ట్ మీద రిలీజ్ చేయాల్సి వస్తుంది. 2 వారాలు కాదులే, 1 వారం, ఇంత కాదులే ఇంత, ముందు అయితే సినిమా ఆడియన్స్లోకి తీసుకెళ్ళండి, మనం తర్వాత చూద్దాం అని రిక్వెస్ట్ మీద సినిమాని థియేటర్లు తీసుకొచ్చే పరిస్థితి అలా ప్రొడ్యూసర్లకు ఉంటుంది. ఓకే, గతంలో అలా లేదు. బట్ దీంట్లో హీరోయిన్స్ కానీ లేదంటే మిగతా క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళకేం రెమ్యునరేషన్ తగ్గించడం అలా ఏం ఉండవా నార్మల్గా? వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకైతే డైరెక్టర్ అయినా సరే ఇవాళ రిటర్న్ ఇచ్చేస్తున్నాను, హీరో అయితే రిటర్న్ ఇచ్చేస్తున్నాను అంటే వీళ్ళు కూడా రెమ్యునరేషన్ తీసుకొని ఉంటారు కదా. అవును, ఇవాళ ప్రొడ్యూసర్ బాధ చూడలేక బాలకృష్ణ గారు ముందు వచ్చి నా రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. ఫస్ట్ మాట అది. రెండోది డైరెక్టర్ గారు నా రెమ్యునరేషన్ కూడా బ్యాక్ అన్నారు. ఓకేనా, అది ఎంతో కొంత ప్రొడ్యూసర్కి లాభమే. ఓకే, ఇప్పుడు ఆర్టిస్టులు అందరికీ ఫుల్ పేమెంట్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మొత్తం ఎప్పుడైతే మనకి సెన్సార్ అవుతుందో, సెన్సార్ అయిపోయే లోపల మొత్తం క్లియర్ చేసుకొని అంతా అయిపోయి సెన్సార్కి వచ్చేసింది. సెన్సార్ సర్టిఫికేట్తో యూఏ దాని మీద వచ్చేసింది సినిమా. ఓకే, దీనివల్ల అయితే ఆర్టిస్టులకు ఎలాంటి నష్టం ఏమంటే ఇక్కడ ఎవరికి నష్టం లేదు, ఒక ప్రొడ్యూసర్కి తప్ప ఎవరికి నష్టం లేదు. ఎందుకంటే ఎవరి పేమెంట్లో వాళ్ళు, ఎవరి విధిలో వాళ్ళు ఉన్నారు. ఆఫీసుల కాడి నుంచి మొత్తం A to Z పేమెంట్లు అన్నీ తీసుకొని రిలీజ్కి వచ్చింది. కాఫీ థియేటర్కి వచ్చింది, వచ్చినా ప్రొడ్యూసర్కే, పోయినా ప్రొడ్యూసర్కే, నష్టం ఎవరికి లేదండి. ఎటు పోయినా నిర్మాతగా దెబ్బ. మూవీ ఎప్పుడు రిలీజ్ ఫైనల్గా చెప్పండి, అసలు మూవీ రిలీజ్ సంక్రాంతికా లేకపోతే క్రిస్మస్కా లేకపోతే ఎప్పుడో చెప్పలేమా? లేదండి, 100% 12వ తారీఖు థియేటర్కి వచ్చేసింది. ఓకే, అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నారు? ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు అఖండాని గతంలో బాలకృష్ణ గారు, బోయపాటి గారు 14 Reels వాళ్ళు పల్లకి మోసారు. ఈరోజు ఇదే సినిమాని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈరోజు దాని భుజాల మీద వేసుకొని సినిమాని థియేటర్కి తీసుకొస్తుంది. అందుకని నేను అంత స్ట్రాంగ్గా చెప్పాను. గతంలో ఏంటంటే 14 Reels వాళ్ళే సినిమా, ఈరోజు అలా కాదండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సినిమా అఖండ 2. అందుకనే నేను అంత స్ట్రాంగ్గా ఇప్పుడు ఎన్నిసార్లు అయినా సరే ఇంకో రోజు నేను ఎంత స్ట్రాంగ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అఖండ అనేది అందరి మీద ఉంది. గతంలో బోయపాటి గారి చేతిలో ఉంది, బాలకృష్ణ గారి చేతిలో ఉంది, రామ్ గారి చేతిలో ఉంది, గోపి గారి చేతిలో ఉంది. ఇలా లేదండి, ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ భుజాల మీద ఉంది. ప్రతి వారు మీరు చూడండి, ఈరోజు ఆదివారం చాంబర్లో మీటింగ్ జరుగుతుంది, ప్రతి వాళ్ళు నానే వెళ్ళారు. దేనికి వెళ్ళారంటే, అది ఏ హీరోనా కానీ ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ ఆ పర్సన్ ఎలాంటి వాడైనా పర్లేదు. ఎందుకు ఇప్పుడు ఒకవేళ చిరంజీవి సపోర్ట్ చేద్దాము అంటే, బాలయ్యకి చిరంజీవికి మొన్న ఏదో అసెంబ్లీలో ఏదో జరిగింది, చిరంజీవి నాకన్నా ఇది అన్నట్లేదు బాలయ్య అన్నారు. సో అందుకని చిరంజీవి రావట్లేదు మాట్లాడడానికి, లేకపోతే చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యింటే ఈ పాటికి రిలీజ్ అయ్యేది అనే టాక్ కూడా నడుస్తుంది కదా. చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని ఇంకో హీరో మాట్లాడాడు అంటాం చాలా తప్పది. అది ఓడి చాలా చిన్నది. ఆ నిమిషం నుంచి బయటికి రాగానే ఆ మనిషి అన్న మనిషికి విన్న మనిషి ఇద్దరు మర్చిపోతారు. కానీ ఈ సోషల్ మీడియాలో దాన్ని రిపీటెడ్ వేసి వాళ్ళు 4 మాటలు 5 మాటలు అనుకుంటారు తప్ప ఉండదు. నాకు తెలిసిన వాటికి నేను అనుకోవటం, ఇండస్ట్రీలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బాలకృష్ణ గారికి అయినా బోయపాటి శ్రీనివాస్ గారికైనా ఎవరైనా సరే డైరెక్టర్ హోదాలో ఉన్న టాప్ డైరెక్టరు, హీరోలో ఉన్న టాప్ హీరో ఎవరైనా ఉన్నాయి, వీరికి సంప్రదింపులు అన్నీ జరిగిపోయి టెన్షన్ పడబాకండి, కంగారు పడబాకండి, మేము ఉన్నాం, మేము తీసుకెళ్తామని 100% ఫోన్లు ఇవన్నీ ఎప్పుడు అయిపోయి ఉంటాయండి. ఓకేనా, 12వ తారీఖు రిలీజ్ అని. ఓకే, అంటే 12వ తేదీ వస్తుంది అని అయితే ఇప్పుడు ఒక బ్రేకింగ్ వేసుకోవచ్చు మేము. ఆల్మోస్ట్ అయిపోయింది కదా, చాలా వాటికి అయిపోయినాయండి, ఇచ్చేసారు ఎక్కడ పేమెంట్. మరి నిన్న 25th అని వచ్చింది, సో అందుకని క్రిస్మస్కి వస్తుందేమో అనే థాట్లో కూడా ఉన్నారు జనాలు. ఇప్పుడు నేను వచ్చి మీ ఛానల్లో ఒక డేట్ చెప్పాను, ఇంకొక పర్సన్ అంటే ఇప్పుడు వచ్చిన ఎంతో మంది క్రిటిక్స్ కావచ్చు వీళ్ళంతా డేట్ ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పలేదు. మీరు ఆ ఇండస్ట్రీలో ఉంటున్నారు, మీరు కూడా కొన్ని మూవీస్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశారు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్ అనే క్వశ్చన్ అనేది నేను అడగాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వాళ్ళందరూ ఒక అవగాహన లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఈ డేట్ వస్తుందని అనుకుంటారు. ఈ అఖండ 2 అనే సినిమా నాకున్న రిలేషన్స్లో, నాకున్న ఫ్రెండ్స్లో, నాకున్న సర్కిల్లోనే తిరుగుతుంది. ఇక్కడ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో అందరూ నాకు గురువులు, నేను వర్కులు చేసిన వాళ్ళు కానీ, నా రిలేషన్ కానీ, నా పబ్లిక్ వీళ్ళే ఉన్నారు. వీళ్ళతో నేను ట్రావెల్ అవుతూ ఉన్నాను.
నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు, అఖండ 2 బాలకృష్ణ గారి చేతిలో లేదు, బోయపాటి గారి చేతిలో లేదు, రామ్ ఆచంట గారి చేతిలో లేదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ భుజాల మీద ఉందని చెప్పాను. ఎవరైతే ఇలా భుజాలు కాస్తున్నారో వాళ్ళందరితో నేను గత 4 రోజుల నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను. నాకు అప్ టు డేట్ వస్తూనే ఉంది. ఓకే, ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట పెట్టి ఈ డేటు అంటే చాలామందికి నోటీస్ వెళ్ళిపోతుంటాయి. అందుకని ఆగి ముహూర్తం చూసుకొని మళ్ళీ రిలీజ్ అనకుండా రిలీజ్ అన్నట్టుగా స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకొని చేస్తున్నాం. ఎందుకంటే గతంలో థియేటర్లో చాలా నష్టపోయారు. ఎలా నష్టపోయారంటే ఫ్యాన్స్ ఆవేశానికి గురయ్యి కొంత నష్టమైంది. రేపు మళ్ళీ డేట్కి ఏదైనా అటు ఇటు అయినా మళ్ళీ ఫ్యాన్స్ ఆవేశపరులు వాళ్ళతో చాలా. బట్ ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఈరోజు కాదు రేపు అని హోప్తో ఉన్నారు. మళ్ళీ ఒక డేట్ ఇచ్చి అప్పుడు కూడా ఒకవేళ రిలీజ్ అవ్వకపోతే మాత్రం అప్పుడు మీరు అన్నట్లు నిజంగానే చాలా డిసప్పాయింట్. ఇప్పటికే చాలా నష్టం జరిగిందండి కొన్ని చోట్ల. మా బాలయ్య ఎందుకంటే వాళ్ళకి తెలియదు పైన ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఆగిపోయింది ఏదని తెలియదు. మా బాబు సినిమా ఇటు మీరు ఇట్లా చేస్తారంటారా అని ఆవేశంతో ఊగిపోయి గేట్లు పగలగొట్టడమో, తెరదించటాలో, కుర్చీలు ఎరగొట్టాలో ఏదో జరిగినాయి. మళ్ళీ ఈరోజు ఒక డేట్ ఇచ్చి రేపు మళ్ళీ ఆ డేట్ మిస్బిహేవ్ అయిపోతే మళ్ళీ రిపీట్ అయిపోద్ది. ఇప్పటికే థియేటర్ వాళ్ళు చాలా వాటికి నష్టపోయి ఉండారు, ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయి ఉండారు. మళ్ళీ అలాంటి పరిస్థితి తేగకూడదు అని చెప్పి మొత్తం ప్రీ ప్లాన్గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని వద్దామనేది ఉన్నారు. అయిపోతుంది 100%. 12వ తారీఖు 11 నైటే షోలు పడిపోతాయి. ఓకే, 11 నైట్ నిజంగానే అలా అయితే లేదండి, చాలా హ్యాపీగా లేదండి 11 నైట్ షోలు పడిపోతాయి. 12 బ్లాక్ బస్ట్. మొన్నటిదాకా ఈ సినిమా అఖండ 2 అనేది ఒక 200 కోట్లు 250 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది ఇండస్ట్రీ టాక్. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇది 500 కోట్ల బడ్జెట్ ప్రాఫిట్ తోటి సినిమా రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు అన్న రిలీజ్ అన్నారు, సో ఒకవేళ ఫ్యూచర్లో చేస్తే 1, 2 2 కలిపి చేసే అవకాశం ఉంటుందంటారా? అవ్వచ్చు. ఇప్పుడు బాహుబలి ఉంది, పార్ట్ 1 పార్ట్ 2 తీశారు, దాన్ని 3 గంటల 40 నిమిషాలు చేశారు. ఎందుకు చూడలేదు? మళ్ళీ 25 కోట్లు మొన్న వచ్చింది. ఫ్యూచర్లో బోయపాటి శ్రీనివాసు గారు, బాలకృష్ణ గారు డేట్స్ కొద్దిగా లేట్ అయినా లేకపోతే ఏదైనా అయినా కాదు, ఇది అవ్వటానికి ఇల్లు ఉండదండి. ఎందుకంటే అఖండ పార్ట్ 1 ప్రొడ్యూసర్స్ వేరు, పార్ట్ 2 ప్రొడ్యూసర్స్ వేరు. వీళ్ళిద్దరూ ఒకటయ్యి చేద్దాం అనుకోండి, వచ్చిన ప్రాఫిట్స్లో భాగాలు తీసుకొని వీళ్ళిద్దరిలో అండర్స్టాండింగ్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ అఖండ 2 100% రావచ్చు. 26, 27లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఏది ఏమైనా మీడియా పరం నుంచి నేను ఎవరికైనా సరే ఒకటే మాట నేను చెప్తున్నాను, 100% 11 నైటు థియేటర్లో అఖండ సినిమా ఉంటుంది. స్పెషల్గా 12వ తారీఖు ఉంటుంది. బాలకృష్ణ గారు పాన్ ఇండియా, బోయపాటి గారు భారీ విజయం సాధించి 500 కోట్ల బడ్జెట్ వసూలు చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాకు తెలుసు, నేను సినిమా కూడా నేను చూశాను. ఓకే,